హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అండ్ మోర్ కన్వీనియంట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఇది బెంగళూరు రాష్ట్రంలోని, లేకపోతే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సిటీలోని ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ అండి. ఎంఎస్ రామయ్య యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే ఉందో 3.5 lakhs రూపీస్ డొనేషన్ ప్లస్ కాలేజ్ ఫీజు వచ్చేసి, యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 4,50,000. అంటే 16 లక్షలు ప్లస్ 18 ప్లస్ ఒక 3.5, 21.5 లక్ష కానీ మీరు పెట్టుకోగలిగితే మీకు బెంగళూరులో ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ వస్తుంది. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వోక్సన్ యూనివర్సిటీ కానీ, మహీంద్రా యూనివర్సిటీ కానీ, లేకపోతే ఇతర ఏదైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటితో పోల్చి చూసుకున్నప్పుడు ఎంఎస్ రామయ్య యొక్క లెగసీ ఏదైతే ఉందో, ఇది బెంగళూరులో లేకపోతే కర్ణాటకలో టాప్ 3 కాలేజెస్గా గత 30-40 ఏళ్ళ నుంచి ఉంది. అంటే వీళ్ళకు ఒక మంచి లెగసీ లేకపోతే హిస్టరీ ఉందన్నమాట. కాబట్టి ఈ కాలేజీలో సీట్ తీసుకోవడం వల్ల ఇప్పుడు ఒక చిన్న కాలేజీకి పోయేసి, ఎంఎస్ రామయ్య మీ అందరికీ కూడా తెలుసు, ఎంఎస్ రామయ్య ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈ కామెడికల్లో 3rd పొజిషన్లో ఉంటుంది. అదేవిధంగా ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో, ఇది భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి మెడికల్ విద్యా సంస్థగా ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి మీరు 21.5 లక్షలోనే, కేవలం 21.5 లక్షలో మీకు ఎంఎస్ రామయ్యలో బీటెక్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిణామాన్ని ఏదైతే ఇక్కడ లోకల్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు ఉదాహరణకి మీరు సిబిఐటి, తర్వాత వాసవి, విఎన్ఆర్, లేకపోతే గోకరాజు, సిబిఆర్, శ్రీనిధి, మన ఎంవిఎస్ఆర్, బీవీఆర్ఐటి, ఇలాంటి కాలేజెస్లో ఒక 15 లక్షల నుంచి 20 లక్షల డొనేషన్ కట్టడం కన్నా మీకు 28 లక్షలు అవుతుంది. అంటే ఈ టాప్ 10 కాలేజీలు ఎక్కడైనా కానీ 20 నుంచి 25 లక్షలు అయిపోతుంది అనమాట. మీకు అదే బడ్జెట్లో ఎంఎస్ రామయ్యని చెప్పుకునేదానికి ఒక వైబ్ ఉన్నటువంటి కాలేజ్ అనమాట. అది చాలా ఓల్డెస్ట్ కాలేజీ, చాలా లెగసీ ఉన్నటువంటి యూనివర్సిటీ. కాబట్టి మీరు యూనివర్సిటీ ఇది ఫస్ట్ బ్యాచ్ అయితే బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కానీ కాలేజ్ పరంగా కానీ, ఆ క్యాంపస్ పరంగా కానీ పేరెంట్స్ అందరూ కూడా మేము ఒకసారి క్యాంపస్ విజిట్ అనేది బెంగళూరుది కూడా అరేంజ్ చేస్తాం. అత్యంత త్వరలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనం క్యాంపస్ విజిట్ అరేంజ్ చేస్తాం. కాబట్టి ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ కానీ, ఆర్వీ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా అలయన్స్ యూనివర్సిటీ కానీ, నిట్టి మీనాక్షి యూనివర్సిటీ కానీ, దయానంద్ సాగర్ యూనివర్సిటీ కానీ, ఇవన్నీ కూడా ఒక పాపులర్ ఆప్షన్స్గా మనకి బెంగళూరులో ఉన్నాయి. దాదాపు మీకు బీటెక్ మొత్తం తీసుకున్నప్పుడు, అంటే ఈ టాప్ 5 ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడో దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీకు ఒక 13 నుంచి 14 లక్షల రూపాయల్లో అయిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. 15 లక్షల రూపాయల్లో మొత్తం బీటెక్ అయిపోతుంది. బెంగళూరు సిటీలో ఉండొచ్చు. టాప్ 5 కాలేజెస్ యొక్క లెగసీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో చదివినటువంటి ఒక ఫీల్ అనేది వస్తుంది. మీరు అమాయకత్వంగా ఎక్కడ ఏమి తెలుసుకోకుండా, రేట్లు తెలుసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ వాడు 10 లక్షల డొనేషన్, 15 లక్షల డొనేషన్ కానీ డొనేషన్ రూపంలో కట్టేటువంటి డబ్బులు ఏదైతే ఉందో మీకు మళ్ళీ అది రివర్ట్ అయ్యి రాదు. కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది, మీరు తెలంగాణలో చదువుకోండి, లేకపోతే టాప్ 10 కాలేజ్ ఆంధ్రప్రదేశ్ వీడియో కూడా మనం చేస్తాం. ఆ కాలేజీలో ఎక్కడైనా సీట్ వస్తే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి చదువుకోవడం ఒక అర్థం ఉంది. కానీ అలా కాకుండా మీరు ఏదో ఒక చిన్న కాలేజీలో పోయి చదివే బదులు లెగసీ ఉన్నటువంటి ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళు ఎప్పుడైనా దాదాపు ఒక 50 ఏళ్ళ అనుభవం ఉంది కాబట్టి, ఇంజనీరింగ్ కాలేజ్ రన్ చేసినటువంటి అనుభవం, దట్టు టాప్ 3 పొజిషన్లో వాళ్ళు నిలబడినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఈ యొక్క యూనివర్సిటీస్ ఒక 5 years ఓల్డ్ యూనివర్సిటీస్ అయినప్పుడు కూడా మీకు ఈ లెగసీ అనేది కంటిన్యూ అవుతుంది. ఇటువంటి కాలేజెస్, మంచి కాలేజెస్ యొక్క అడ్వైజెస్ తోటి మీకు గైడెన్స్ కావాలనుకున్నట్లయితే ఎడ్9 కెరీర్ గైడెన్స్ సంప్రదించండి. జస్ట్ మీరు ఒక 10,000 పే చేసుకున్నట్లయితే మీకు ఇంకా మరింత డీటెయిల్డ్ మీకు రివ్యూతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 6 ఎడ్యుకేషన్ మార్కెట్స్లో ఉన్నటువంటి ఫీజుల వివరాలతో పాటు అడ్మిషన్ కూడా మేము చేసి పెట్టవాలని తెలియజేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.